యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ వింటర్ స్పెషల్ చారు చేయబోతున్నాం. ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఉసిరికాయ చారు, ఉసిరికాయ రసము చేయబోతున్నాం గైస్. ఈ వింటర్ సీజన్లో ప్రతిరోజు తినాల్సిన చారు ఇది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఒక మిక్సీ జారు తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను మిరియాలు, అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే పెద్దవైతే ఒక 4 ఉసిరికాయలు తీసుకోండి, చిన్నవైతే ఒక 6 తీసుకోండి. ఉసిరికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒకటి పెద్దది టమాటా ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు, అలాగే 5-6 వెల్లుల్లి పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ, ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక్కటంటే ఒకటి పచ్చిమిరపకాయ, ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, 1 ఎండు మిరపకాయ, అలాగే కొంచెం అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్న టమాటా ఉసిరికాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని దీంట్లోకి 3/4 లీటరు నీళ్లు పోసుకోవాలి. ఈ రసము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మొత్తం అన్నం మొత్తము ఈ రసంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. అలాగే మనకి రసము చిక్కగా ఉండడానికి ఒక 1/2 కప్పు ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అది పని అనుకుంటే మీకు ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తున్నాను. పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పులని, అవి ఒక పిరికెడు మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ పప్పుల పొడిలో అదైనా కూడా వేసుకోవచ్చు. మీకు తొందరగా కావాలంటే ఈ పప్పు ఆ పప్పుల పొడి కూడా ఏంటి వేసుకోకుండా నీళ్ళ చారులాగా కూడా తినచ్చు, అది మీ ఇష్టము. ఎట్లన్నా చేసుకోండి, ఎట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీని టేస్ట్ మాత్రము. ఇవన్నీ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు బాగా మరగబెట్టుకొని కొత్తిమీర చల్లుకొని కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన ఆరోగ్యాన్ని అందించే ఉసిరికాయ చారు రెడీ గైస్. ఈ ఉసిరికాయ రసం అనేది చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి గైస్. మనకు చాలా సింపుల్గా అయిపోతుంది, మనకు టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో చిన్నపిల్లలకి జలుబు కఫము ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు తినిపియండి గైస్, చాలా బాగుంటుంది. వాళ్ళకి జలుబు కూడా తగ్గిపోతాయి, కఫం మందు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. బాయ్.